ఎంతమంది నీ పేరేంటి బా? నమస్తే సార్. నీ నా పేరేంటి? పేరు వై సాగర్ కుమార్ సార్. సాగర్ నేను కుమార్. డిస్ట్రిక్ట్ పంచాయత్ రిసోర్స్ సెంటర్లో రిసోర్స్ పర్సన్గా వర్క్ చేస్తున్నాను సార్. ఓకే, డిపోలో. డిపిఆర్సి సార్. నువ్వు రమేష్ కుమార్ సార్. రమేష్ కుమార్. రమేష్ సార్. నువ్వేం పని చేస్తాం ఇక్కడ? సార్ గ్రీన్ అంబేద్కర్ సార్. గ్రీన్ అంబాసిడర్ సార్ అంటే ఇప్పుడు ఏం చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి నాకు మొత్తం. మీరు ఏం చేయగలుగుతున్నారు? నర్సన్నపేట గ్రామ పంచాయతీకి చెందిన మ్మ్. చెత్త నుండి సంపద తయారీ కేంద్రం సార్. మ్మ్. ఇక్కడ మన గ్రామంలో తయారు చేసినటువంటి మ్మ్. తడి చెత్తని పొడి చెత్తని ఇక్కడ పట్టుకొచ్చి ప్రాసెస్ చేస్తాం సార్. మ్మ్. తడి చెత్త నుంచి వర్మీ కంపోస్టింగ్ అనేది తయారు చేస్తాం సార్. మ్మ్. అదేవిధంగా పొడి చెత్తని ఇక్కడ పట్టుకొచ్చి మ్మ్. సెగ్రిగేషన్ చేసి మ్మ్. రీసైక్లింగ్ యూనిట్ పంపిస్తాం సార్. మ్మ్. ఇప్పుడు మ్మ్. ఆ బాధ్యతను అంతటిని కూడా డ్వాక్రా సంఘం మహిళలకు అప్పగించడం జరిగింది సార్. మ్మ్. దీని ద్వారా ఏంటంటే సార్, ఒకేసారి డ్వాక్రా మహిళా సంఘాలకి స్వయం ఉపాధితో పాటు మ్మ్. గ్రామంలో పరిశుభ్రత కూడా రెండు ఒకేసారి జరుగుతున్నాయి సార్. మ్మ్. సార్ ఇక్కడ మేము ఇక్కడ ఉండాలి సార్. చెత్తని ఒక సమస్యగా కాకుండా మ్మ్. పూర్తి సంపదగా మార్చే ప్రయత్నాన్ని ఇక్కడ చేస్తున్నాం సార్. మ్మ్. దానిలో భాగంగా